హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు గూగుల్ అసిస్టెంట్స్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీ స్టేటస్ బార్. ఫ్రెండ్స్, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ ప్లే సర్వీసెస్ని సెర్చ్ ఇంజన్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ గూగుల్ ప్లే సర్వీసెస్ బేటా అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్, లాస్ట్లో డౌన్లోడ్ ద గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్ అని గూగుల్ ప్లే అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది మిమ్మల్ని ప్లేస్టోర్కి తీసుకువెళ్తుంది. ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో గూగుల్ ప్లే సర్వీసెస్ అని టైప్ చేస్తే రాదు, అందుకే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెళ్తే అది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు గూగుల్ ప్లే సర్వీసెస్ బేటా అని వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా రాదు. మీ దాంట్లో కింద యూఆర్ ఏ బేటా టెస్టర్ అని ఉంటుంది, అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లీవ్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ యూఆర్ ఏ బేటా టెస్టర్ ఉంది కదా, అక్కడ వెయిటింగ్ ఫర్ అప్డేటింగ్ అని వస్తుంది. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి, తర్వాత అప్డేట్ అవుతుంది. కింద ఇప్పుడు మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ అని వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇట్లా అప్డేట్ అయిన తర్వాత గూగుల్ ప్లే సర్వీసెస్ బేటా అని వస్తుంది, అప్డేట్ అని పడుతుంది. క్లిక్ చేయండి, అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత సెర్చ్ ఇంజన్లో గూగుల్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు గూగుల్ యాప్ పడుతుంది కదా ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ ఇలానే వస్తుంది. బేటా అని రాలేదు కదా ఫ్రెండ్స్. బేటా అని రావాలంటే మళ్ళీ లాస్ట్లోకి వెళ్ళండి. యూఆర్ఏ బేటా టెస్టర్ లీవ్ ప్లేస్లో అని ఉంటుంది. ఐమీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ యూఆర్ఏ బేటా టెస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కొద్దిసేపు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ గూగుల్ బేటా అని పడి అప్డేట్ అని పడుతుంది. అప్డేట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది అప్డేట్ అయ్యి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను 2 ముందే చేశాను. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళండి. మేనేజ్ అప్లికేషన్లోకి వెళ్ళండి. మీ ఇలా లిస్ట్ పడుతుంది కదా ఫ్రెండ్స్, యాప్ లిస్ట్. గూగుల్ యాప్కి వెళ్ళి మేనేజ్ స్పేస్ ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత క్లియర్ ఆల్ డేటా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్ దానికి వెళ్ళి మళ్ళీ మేనేజ్ స్పేస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లియర్ ఆల్ డేటా ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేసిన తర్వాత మీకు గూగుల్లోకి వెళ్తే అది డైరెక్ట్ గూగుల్ అసిస్టెంట్ని ఆన్ చేస్తుంది. ఒకవేళ ఆన్ కాకపోతే ఫ్రెండ్స్, మీరు గూగుల్ యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు గూగుల్ అసిస్టెంట్ టర్న్ ఆన్ అని ఉంటుంది. టర్న్ ఆన్ చేసి గెట్ స్టార్టెడ్ అదంతా ఓకే చేయండి. ఓకే చేస్తే అప్పుడు గూగుల్ అసిస్టెంట్ మీ ఫోన్లో యాక్టివేట్ అవుతుంది. తర్వాత మీ వాయిస్ రికగ్నిషన్తో మీరు గూగుల్ అసిస్టెంట్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.